15 ఎపిసోడ్ 10లో ఉన్న క్రీస్తులో ఐక్యపరిచే మీ సంకల్పం నెరవేర్చబడినది. గొప్ప రక్షణ గురించి పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందినట్లుగా సేవకులకు పిలుచుకొని నేడున్నటువంటి పెద్దల మధ్య మీ మందిర సమృద్ధిని అనుభవించే భాగ్యం నాకు అనుగ్రహించి మీ సంకల్పమే నేడు నన్ను కుటుంబంతో ఈ స్థితిలో ఉంచినదని అనుభవపూర్వకంగా సమాజ సంఘముల మధ్య వినీతిని దృశ్యాదృశ్యమైన రీతిలో బయలుపరిచినట్టు భయపరిచినట్టుగా నా చూపుని గుర్తిస్తాను, మా అందరి చూపుని గుర్తిస్తాను. రావాల్సిన నడిపించి ప్రార్థిస్తున్నాను. చదువు లేకుండా భాగాల ద్వారా నాకు మాట్లాడమని వేడుకుంటున్నాను. మాట్లాడే దేవుడివి, వినే దేవుడివి, చూచే దేవుడివి, ఉన్నవాడువైన జీవించే దేవుడు చేస్తాను. గ్రామీణ భారతమై అద్భుతమైన ప్రత్యక్షతలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనుభవించమని ప్రార్థిస్తున్నాం. లెక్కమకాండ 34వ అధ్యాయం 7వ చివర అద్భుతమైన ప్రత్యక్షత మోషే ఆరాధించడానికై త్వరపడి నేలను చరిత్ర మేము త్వరపడి ఆరాధించే నూతనమైన మనసును ఈ సమయంలో పట్టించమని ప్రార్థిస్తున్నాం. అనేకులు పాద సంధానం నిర్వహించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని అనుభవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చేశాను. మా ప్రభువు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని తెలియపరిచే అతి చిన్న పుస్తకం. బైబిల్లోని 66 పుస్తకాల్లో కేవలము 2 మాత్రమే స్త్రీల పేరుతో రాయబడి ఉన్నాయి. అది మొట్టమొదట రూతు గ్రంథం, న్యాయాధిపతుల తర్వాత సమూయేలు గ్రంథం తర్వాత వచ్చేది. రెండవది ఎస్తేరు గ్రంథం, ఎజ్రా నెహెమ్యాల తర్వాత యోగ పుస్తకానికి ముందు వచ్చే పుస్తకం. ఈ 2 మాత్రమే బైబిల్లో స్త్రీల పేర్లతో రాయబడి ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, దేవుడి వాక్యంలోని సత్యం ఏం తెలియపరుస్తున్నదంటే, యేసుక్రీస్తులో లేక కొలస్సీ 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్టు దైవత్వం యొక్క సరిపరపూర్ణత క్రీస్తులో శరీరాకారంగా నివసించుతున్నది అని చెప్పబడిన దైవత్వంలో గలతీ 3వ అధ్యాయం 27-28 వచనాల ఈ సారాంశం సత్యము చూడండి. గలతీ 3వ అధ్యాయం 27-28 వచనాలు. 171 కొత్త నిబంధన 171 గలతీ 3వ అధ్యాయం 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. కాబట్టి దైవత్వమైనటువంటి యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నారో అటు వారికి భేదం లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. లోకంలో ఆయా విధాలైనటువంటి ధర్మాలు లేక ఆయా విధమైన కట్టడలు భేదాలు చెప్తున్నాయి. అయితే దైవత్వం కలిగినటువంటి క్రీస్తులో ఇలాంటి భేదాలు ఏమీ లేవు. ఇది కేవలం వాక్యంలో చెప్పడం మాత్రమే కాదు, క్రియాపూర్వకంగా రుజుపరచడానికే 66 పుస్తకాల సముదాయమైన పరిశుద్ధమైన గ్రంథంలో ప్రత్యేకించి 2 పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో 2 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం. దేవుడి వాక్యం ఎంత సత్యమో చూడండి. బైబిల్లో వాక్యాలు కేవలం చెప్పడానికి మాత్రమే తగినవి కావు, అవి క్రియాపూర్వకంగా చేయడానికి మరీ యోగ్యమైనవి. అనేక పర్యాలు మన నోటి వచ్చే మాటలు బైబిల్ వాక్యాలన్నీ ఎక్కడ అనుసరించగలలే, ఇది కష్టతరమైనదిలే అనే ఒక భావం.
కానీ దేవుడి వాక్య ప్రకారం ఆది కాలం నుండి ప్రకటన వరకు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథంలోని వాక్యాల్లో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుకున్నంత కష్టమైనవి కావు. అవి ఎంతో తేలికైనవిగా 1 యోహాను 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 223. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటియే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని యొక్క వాక్యం అందులో ఇవ్వబడిన ఆజ్ఞలు ఈ లోకంలో శరీరధారులుగా జీవించే మనకు అయ్యో కష్టమైనవి కావు, భారమైనవి కావు. వాస్తవానికి ఎంతో సులభమైనవి. అభ్యాసం గల వారికి ప్రభు ఇచ్చినటువంటి ఈ వాక్య వెలుగులో జీవించ అభ్యాసం గల వారికి దేవుని వాక్య వెలుగులో జీవించడం అదెంతో సులభమైన విషయం. కాబట్టి దేవుడి వాక్యంలో సత్యం కేవలం బోధించడానికే పరిమితి కాలేదు, అది క్రియాపూర్వకంగా రుజువు చేయబడుతున్నాయి. ఏ విధంగా యేసుక్రీస్తులో ఉండడం, దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ధరించుకోవడం, యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందడం అనేది ఇక ఆయన దృష్టిలో స్త్రీ అని పురుషులని భేదం లేకుండా ఒక సమానత్వాన్ని ఇస్తున్నది. గురుదేవుడంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 250 దేశాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా, భారత ప్రథమ ప్రభుడైన ప్రణబ్ ముఖర్జీ కూడా ఏ బైబిల్ మీద చేతుల నుంచి ప్రమాణం చేస్తాడో ఆ బైబిల్ ఉన్న వాక్యం సత్యమని వారికి తెలిసినప్పటికీ అందులో వాక్యాన్ని అంగీకరించని మనస్సును వారి కలిగి ఉండే ఒక బలహీనమైన స్థాయిలో ఉండడానికి కారణం 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత వారి మనస్సుకున్న కళలకు గుడితను కలిగించాడు. కాబట్టి దేవుడు మనకు ఈ లోకంలో ఒక స్వచ్ఛమైన జీవం గల ఏకైక మార్గాన్ని ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరిచేట్టుగా మనం అందులో ఎందుకు ప్రయాణించకూడదు? అందులో ప్రయాణించడం వలన ఇప్పుడు మనం చదువుకున్న ఈ రూతు గ్రంథంలోని వ్యక్తులు, రూతు నయోమి ఎట్టి ఆశీర్వాదాన్ని పొందారో, ఎస్తేరు గ్రంథంలోని వ్యక్తులైన ఎస్తేరు మొదటగా ఎట్టి ఆశీర్వాదాలు పొందారో మనం ఎందుకు బాధపడదు? ఇప్పుడు రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఈ పేరు కలిగిన రూత్ అనే వ్యక్తి మోయాబీరాలు. అది మనకు ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనే అర్థమవుతున్నది. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. న్యాయాధిపతులు లేని దినమునందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముటకు వెళ్ళెను. 4వ వచనం చదవండి. 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, ఆ స్త్రీలో ఒక స్త్రీ పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. కాబట్టి ఈ రూత్ అనే స్త్రీ ఎవరు అంటే మోయాబు దేశానికి సంబంధించినది. మోయాబీలు, అమ్మోనీయులు అనే వీరిద్దరు అన్నదమ్ములు. అబ్రహాము యొక్క సహోదరి కుమారుడైన లోతుకు తన కుమార్తెల యొక్క ఒక అక్రమ కార్యం ద్వారా జన్మించిన వారు. ఇది మనకు ఆదికాండం 19వ అధ్యాయంలో వివరంగా వ్రాయించబడింది. అందుకోసం ఈ మోయాబీల గురించి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఏముందో చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నెంబర్ 164. పాత నిబంధన పేజ్ నెంబర్ 164. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10 వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు.
కాబట్టి మోయాబీయులనే వారికి యెహోవా సమాజం అంటే దేవుని ప్రజలు ఏమాత్రం భాగమే లేదు. వారి 10 తరాలు అంటే దాదాపు 1000 సంవత్సరాల వరకు కూడా దేవుని ప్రజలతో కలిసి ఉండడానికి లేదు. వారు ఎప్పుడూ దేవుని ప్రజలకు దూరంగా ఉండాల్సిందే. కారణం ఏంటంటే వారి యొక్క జననము, వారి జనంతో వారి జీవితం కూడా చాలా గర్వంతోనూ అహంకారంతోనూ దేవుడు లెక్కలేనటువంటి ఒక స్థితితోనూ ఉండేది. కాబట్టి దేవుడు ఆ ప్రకారంగా వారి విషయమై ఈ చట్టాన్ని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో వారికి ఇవ్వడం జరిగింది. సరే, ఇలాంటిగా దేవుని సమాజంలో చేరకూడనటువంటి చట్టానికి సంబంధించిన మోయాబీయురాలైన రూతు ఇప్పుడు ఈ రూతు గ్రంథంలో ఎలాంటి ఉన్నతమైన స్థానానికి చేరుకున్నదో రూతు 4వ అధ్యాయం చూడండి. రూతు 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 222 చూడండి. 13వ వచనం. రూతు 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదుగు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతినట్టు అనుగ్రహించింది కనుక ఆమె కుమారుని కనెను. 17వ వచనం చదవండి. 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టింది. అతడు దావీదుకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. దావీదు తండ్రి యెషై యొక్క తండ్రి ఓబేదు. సరే, దావీదు గురించి ఏమని రాయబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి రాయబడింది. అంటే అప్పుడు రూతు ఎవరి వంశావళికి వచ్చేసింది? యేసుక్రీస్తు వంశావళికి వచ్చేసింది. ఇది ఎలా సాధ్యం అంటే దేవుడికి సాధ్యం. అది ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మోయాబీయులు 10వ తరం కావాలని ఎక్కడ చేరకూడదు? దేవుని సమాజంలో ఇజ్రాయెలు చేరకూడదండి. అయితే దాన్ని దాటి ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చేసిందంటే ఇజ్రాయెల్ దేవుని పేరు సమాజంలో కాదు, ఈ లోకానికి రాబోతున్నటువంటి రక్షకుని యొక్క వంశావళిలో వచ్చేసింది. చూడండి, ఒక చోట ప్రభువు యేసుక్రీస్తు ధనవంతుడి గురించి ఒక విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. 23వ వచనం. పేజ్ నెంబర్ 20, 18 పేజ్ నెంబర్ 20. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం కూడా చదవండి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వెంట దూరడం సులభమని మీతో చెప్పుచున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. అది ఎంత అసాధ్యం అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఒక ఒంటె సూయి బెజ్జంలోనే దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దృఢమైన సంభవం అన్నాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారు చూడండి. 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని యేసు వారిని చూసి మనుషులకి సాధ్యమే కానీ దేవుడికి సమస్యలు సాధ్యమే. ఏది మనుషులకు అసాధ్యమో అది దేవుడికి సాధ్యం. లేక మనుషులకి అన్నీ అసాధ్యమే కావచ్చు, కానీ దేవుడికి మాత్రం సమస్యలు సాధ్యమే. అది ఎలా అంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మోయాబీయులు 10 తరాల వరకు కూడా ఎక్కడ చేరకూడదు? యెహోవా సమాజంలో చేరకూడదు. కానీ రూతు గ్రంథంలో ఈ రూతు ఎవరు? మోయాబీయులు. యెహోవా సమాజంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైన వ్యక్తి అయిన బోయజుని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఈ లోకానికి రాబోతున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళి రావడం ఎవరికి సాధ్యమైంది? దేవుడికి. అందుకోసం మనం దేవుడిని నమ్మినప్పుడు ఏమని నమ్మాలి? ఆయనకు సమస్యలు సాధ్యమే. ఇలాంటి నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది. ఒకచోట 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే నమ్మకం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం అది అసాధ్యం. దేవుడి ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, 2
తను వెలిగే వారికి ఫలము దయచే గలవాడని నమ్మాలి కదా మరి. చూడండి ఇప్పుడు వాక్యం చూడండి. ఎప్పుడు 11 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, పేజ్ నెంబర్ 207, పేజ్ నెంబర్ 207. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ కూర్చో లైన్లో రైట్. ఎబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం అందరూ చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. నిజమైన దేవుడు, నిశ్చయమైన దేవుడిని నమ్మే వారికి నాకు ఇది ఈ లోకంలో అసాధ్యం అని చెప్పడానికి ఉండదట. ఒక ఈ వ్యక్తికి అసాధ్యమైన ఈ వ్యక్తిని నమ్మినటువంటి దేవుడికి ఇక అసాధ్యమైనది ఏది లేదని ఒక అద్భుతమైన నమ్మకం కుదురుతుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడడానికి, నిరుత్సాహపడడానికి, నమ్మిన దేవుని వదిలిపెట్టడానికి, లేకపోతే దానికి సంభవించినటువంటి పేదరికం కానీ, కష్టాలు కానీ, ప్రతికూలతలు కానీ, వ్యాధులు బాధలు కానీ అతన్ని దేవుడిని దూరం చేయడానికి ఏమాత్రం వీలు పడదు. దేవుడికి వాక్యం సత్యమిది. దీన్ని మనమందరం కూడా అనుభవంగా ఎరగాలి. దానికోసమే ప్రభు మనం ప్రేమించి మన స్వభాషలో బైబిల్ ఇచ్చాడు, చదవడానికి జ్ఞానం ఇచ్చాడు, మనం అర్థం చేసుకుని ఆత్మీయ సంగతులు సంగతించే బోధకులు ఇచ్చాడు, మనం చక్కగా కూర్చోడానికి మందిరాల నిర్మాణం జరుగుతుంది. ఈ అద్భుతమైన అవకాశాలన్నింటినీ, ఆత్మీయ అవకాశాలను మనం సజ్జనుపరచుకొని నిజమైన దేవుడు నిశ్చయం ఉన్న యేసుక్రీస్తును మనపూర్వకంగా నమ్మి, ఇక నేను ఎవరి మీద నమ్మకం ఉంచానో ఆ దేవునికి ఏది సాధ్యం కాదు అనే విశ్వాసంతో అన్నింటిలో రోమా 8వ అధ్యాయం 37వ వచనం ప్రకారం అత్యధికమైన విజయాన్ని పొందుతూ వెళ్ళిపోవడమే దేవుని చిత్తం. అలాంటి విజయం ఒక గీతాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని విజయ గీతం అన్నాడు. ప్రకటన 15వ అధ్యాయం 3-4 వచనాల్లో మోషే కీర్తనయు గొర్రెల కీర్తనయు వారు పాడుతున్నారు అని విజయ కీర్తన గురించి రాశారు. సరే, ఇప్పుడు రూతేమో మోయాబు స్త్రీ, అంటే దేవుని సమాజంలో చేరకూడని స్త్రీ. దేవుని సమాజంలోనికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో చూడండి. అద్భుతమైన మార్గం. రూత్ అనే మోయాబు స్త్రీని ఆయన సమాజంలోనికి తీసుకుని వచ్చే మార్గం ఏదంటే, రూతుకు అత్తయినటువంటి నయోమి, ఆ నయోమికి భర్తైన ఆ మనుషుడు ఎలీమెలెకు, వీరిద్దరు ఇద్దరు కుమారులతో వారున్న బెత్లెహేము అనే ఇజ్రాయెల్ దేశంలోని ఫలవంతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోవడం జరిగిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఈ ప్రకారంగా ఈ ఎలీమెలెకు, తన భార్య నయోమి, వారిద్దరు కుమారులు ఈ ఇజ్రాయెల్ దేశము, అందులో రొట్టెల ప్రభువైన బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి పోవడం ద్వారా ఇప్పుడు యెహోవా సమాజంలో చేరి రాబోతున్న క్రీస్తు యొక్క వంశవృక్షంలో చేయడానికి ఎవరికి అవకాశం దొరికింది? రూత్కి అవకాశం దొరికింది. అయితే రూత్ చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లా చూడగలము. వాస్తవానికి ఈ ఎలీమెలెకు, ఆయన భార్య నయోమి, వారికి ఇద్దరు కుమారులు వారున్న స్థలాన్ని విడిచిపెట్టడానికి లేదు, అవకాశాలు లేదు. ఎందుకంటే రూత్ 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునకు వెళ్ళను. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి? బెత్లెహేము. ఈ బెత్లెహేము ఏ దేశానికి సంబంధించింది? యూదా దేశానికి సంబంధించింది. వాస్తవానికి ప్రస్తుతం మన ఇజ్రాయెల్ దేశాన్ని గురించి వారి దేశంలో ప్రవేశించక పూర్వమే సృష్టికర్త అయిన అద్వితీయుడైన ఏకైక దేవుడు ఇజ్రాయెల్ తన ప్రజలతో ఏం చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదవండి. మీరు స్వాధీనపరచుకునే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం అంటది కాదు.
అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టింది. అక్కడ ఐగుప్తు దేశంలో అని నువ్వు కష్టపడి ఫలాన్ని తీసుకున్నావు. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్షజలము త్రాగము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతవరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. అంటే 2 దేశాలు పెట్టాలి ప్రభు. ఒకటి ఐగుప్తు దేశము, 2 ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ దేశం. ఈ 2 దేశాలకు వ్యత్యాసం చెప్తున్నాడు. యొర్దాను దాటి మీరు పోతున్నారే కనాను దేశం, ఆ దేశం మీరు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం ఉంటుంది కాదు. ఏ దేశం నుండి వచ్చారు వారు? ఐగుప్తు దేశం నుండి వచ్చారు. ఐగుప్తుకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ప్రజలకు ఒక అతిశయం ఉంది. ఏమిటంటే ఐగుప్తు దేశంలో నైలు నది అనేది ఉన్నది. మన దేశంలో నదులు ఉన్నాయి, కొన్ని జీవజల నదులు, కొన్ని జీవం లేని నదులు అని పేరు పెట్టారు. జీవజల నదులు అంటే అర్థం ఏంటంటే సంవత్సరంలో 12 నెలలు నీళ్లు ఉండవే. జీవజల నదులు కావు అంటే వర్షాకాలం మాత్రం నీళ్లుండి సమ్మర్ ఆరంభమైతే అంటే ఫిబ్రవరి జనవరి నుండి ఇక జూన్ వరకు ఉండవు, ఎండిపోయేప్పుడు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న నైలు నది అనేది ఎప్పుడూ సమృద్ధి అయిన నీరు. అందుకోసమే ఆదికాండం 13వ అధ్యాయంలో దేవుని సేవకుని అబ్రహాము తన సహోదరుడైన లోతుకును వారికున్న పశువులు కాపుకును కొంచెం భేదం వస్తే అప్పుడు అబ్రహాము చెప్పాడు లోతుతో, మన బంధువులు కాబట్టి ఈ విధంగా పోటాడు కూడా మంచిది కాదు, మనం సమాధానంగా వేరుగా అవుతాం. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమడికు, నువ్వు ఉత్తరం పోతే నేను దక్షిణానికి పోతాను, నువ్వు వెళ్ళే స్థలం మీద కోరుకు అంటే అప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం చూడండి 10వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కడులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలను నాశనం చేయకపోవడము సోయకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములను నీరు పారు దేశమే ఉండను. ఐగుప్తు దేశానికి ఘనత చూడండి. ఐగుప్తు దేశం ఎలా ఉందంట? యెహోవా తోటవలే. యెహోవా తోటని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆదికాండం చూడండి 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 2:8 నుండి. దేవుని యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దాంట్లో ఉంచాను. మరియు దేవుడిని యెహోవా చూపులకు రమ్యమైనది, ఆహారములకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడులకు తెలియని వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయి. దేవుడు ఒక తోట నేర్చాడు, అది ఏదైనా స్థలంలో. ఆ తోటలో నుండి ఒక నది బయలుదేరుతున్నది. ఆ నది బయటకు వచ్చి చీలిపోయి ఎన్ని శాఖలు అయిపోయింది? 4 శాఖలు. 11వ వచనం. మొదటి దాని పేరు ఫీషోన్, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుతున్నది, అక్కడ బంగారం ఉంది. ఆ దేశం బంగారం శ్రేష్టమైనది, అక్కడ గోళములు గోమేధికలు దొరుకుతుంది. 2వ నది పేరు గీహోను, అది కూష్ దేశం అంతటి చుట్టూ పారుతున్నది. 3వ నది పేరు హిద్దకెలు, అది అషూరు తూర్పు వైపున పారుతున్నది. 4వ నది యూఫ్రటీసు. ఈ ప్రకారంగా దేవుని తోటలో నుంచి ఏమొచ్చేసింది? ఒక అద్భుతమైనటువంటి నది. ఆ నది 4 శాఖలు. దేవుని తోట వలె ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే దేవుని తోటలో నుండే నది, ఒక అద్భుతమైన నది. ఆ నదిలో నుండి నీరు. ఈ దేవుని తోట వలె ఏమున్నది? ఐగుప్తు నది. అది నీళ్లు ప్రవహించే దేశం. ఐగుప్తు దేశంలో ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు తన ప్రజలతో ఏమని చెప్తున్నాడు? మీరు నది దాటి అవతలికి వెళ్ళి ప్రస్తుతం దేశం ఉందే, ఆ దేశం ఐగుప్తులో దేశం కాదు. ఐగుప్తులో నది ఉంది, తర్వాత అందులో నీళ్లు సమృద్ధిగా ఉండవచ్చు. కానీ మీరు ప్రవేశించే దేశంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ 12వ వచనం 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11, 12. 11
అది ఆకాశ వర్షజలము త్రాగను, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యమైన దేశం. ద్వితీయోపదేశకాండం 11:12. ఆ తర్వాత చూడండి, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉండదు. అంటే ఐగుప్తు దేశానికి ఆధారం నది. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఆధారం ఎవరు? నదులు కాదు, దేవుడే. ఎందుకంటే ఆ దేవుడైన యెహోవా దృష్టి వారి మీద ఉన్నది. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడైన యెహోవా వారిని దృష్టిని చూస్తూనే ఉన్నాడు. అంటే అర్థమేంటి? వారి కష్టసుఖాల్లో, వారి బతుకులలో, వారి బాధల్లో, వారి సమస్యల్లో, వారి బలపడ్డ విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు వారిని దృష్టిస్తున్నాడు. ఐగుప్తు దేశానికి ఒక నది, నైలు నది ఆధారం. ఇజ్రాయెల్ ప్రవేశించిన దేశంలో వారు సమృద్ధిగా జీవించడానికి ఆధారం ఎవడు? ఆ నదిని, ఏదైనా తోటను, ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్న దేవుడు. ఆ దేవుడు యెహోవా దేవుడు. ఎల్లప్పుడూ వారి మీద దృష్టి ఉంచి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు వారి మీద కన్నులు ఉంచితే ఇక ఆ దేశం ఎలా ఉంటుంది చూడండి. అది ఎంతో సమృద్ధిగా దేశం. అందుకోసం నేను చెప్పాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11, 12. 8, 11, 12. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరించగా నీ దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని మనుషులు కట్టించుకొని వాటిలో నివసింపుగా నీ పశువులు, నీ గొర్రె మేకలను తీయ, నీ వెండి బంగారములు విస్తరించి నీకు సంపద కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి. అంటే అలాంటి దేశం అది. అది ఎలాంటి దేశం అంటే ఆ దేశంలో వెళ్ళిన తర్వాత వారికి ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిగా భోంచేసేది. సంవత్సరం ఆది మొదలుకొని అంతవరకు కరువనేది ఉండదు వారికి. అలాంటి దేశం ప్రస్తుతం మన ఇజ్రాయెల్ దేశంలో యూదా దేశం. రూతు 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ లైన్, పేజ్ నంబర్ 220 చూడండి. రూతు 1వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్ చూడండి. యూదా బెత్లెహేము నుండి. చూడు, బెత్లెహేము అంటే అర్థం ఏమిటి? రొట్టెల గృహం. ఆ దేశమేమో యెహోవా కనుదృష్టిలో ఉన్న దేశం. ఎంతకాలం? సంవత్సరం ఆది మొదలుకొని అంతవరకు ఆయన చూస్తున్న దేశం, విడిచిపెట్టిన దేశం. ఇక వర్ణ ఊరు ఏం పేరు? బెత్లెహేము అంటే రొట్టెల గృహం. ఇక చూడండి, అదైన తర్వాత 2వ వచనం చదవండి. 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. యాకోబు ఇజ్రాయెలుకు 12 మంది కుమారులు. అందులో యోసేపు అనే ఒకడు. ఈ యోసేపు 2 కుమారులు. ఆ 2 కుమారులు మొదటి వాడు మనస్సే, రెండవ వాడు ఎఫ్రాయిము. ఈ నయోమి ఆయన భర్త ఎలీమెలెకు వీళ్ళిద్దరు ఈ బెత్లెహేము గ్రామస్తులు. ఏ ప్రాంతం వారు? ఎఫ్రాయిము ప్రాంతం వారు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి, మనకందరికి తెలిసిందే. మనస్సే అంటే మర్చిపోవుట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఎక్కడున్నారు మీరు? యూదా దేశంలో. అంటే దేవుని యొక్క దృష్టిలో ఈ దేశం సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు ఆ దేశంలో ఉన్నారు. ఏ ఊళ్ళో ఉన్నారు? రొట్టెల గృహంలో, సమృద్ధి అయిన రొట్టెల గృహం. ఏ ప్రాంతంలో ఉన్నారు? అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నారు. దీన్ని విడిచిపెట్టవలసిన అవసరం మీకు ఏమొచ్చింది మరి? అందుకోసమే రూతు 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటుంది? నయోమి ఏమంటుంది చూడండి. రూతు 1:21. నేను సమృద్ధి గల దారిని వెళ్ళి తిని. అంటే రూతు, ఈ నయోమి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? సమృద్ధిలోకి వెళ్ళిపోయింది అని అర్థం. ఇంకో మాట చెప్పాలంటే సమృద్ధి అనేది ఒక వ్యక్తిని ఎవరికి దూరం చేస్తుంది? దేవుడికి దూరం చేస్తుంది. చాలా ప్రమాదకరమైన విషయం అది, మనకి బాగా తెలిసిన విషయం. లూకా సువార్త 15వ అధ్యాయం మనకందరికీ తెలిసిన
ఈ అతి ప్రాముఖ్యమైన ప్రభుని స్తుతులు చెప్పిన ఉపమానమైనటువంటి పాపి పశ్చాత్తాపడి తిరిగి దేవుని ఎదుగు చేరుకోవడానికి ఏకైక మార్గం లూకా 15వ అధ్యాయం 11వ వచనం ఉంది. ఇది తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తి తిరుమని కొంతకాలమైన తర్వాత నేను దూరదేశం వెళ్తానని వెళ్ళిపోయాడు. అంటే ఏం తీసుకుని వెళ్ళిపోయాడు? లూకా 15వ అధ్యాయం చూడండి, 12-13 వచ్చినారు. లూకా గోలుగా తెచ్చుకుంటాం బైబిల్ తీసావా? చదవండి. లూకా 15వ అధ్యాయం 12-13 వచ్చినారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగ్యమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూల్చుకొని దూరదేశమును వెళ్ళిపోయి అతను తన ఆస్తినంతటిని పాడు చేసినాడు. అంటే చిన్నవాడు తన తండ్రికి దూరం కావడానికి ఏం ఆధారమైంది? ఆస్తి. నేను సమృద్ధి కలదానని వెళ్ళి తిని చూడు ఎలా ఉందో. నయోమి తన సొంతగా వెళ్ళిపోయింది, ప్రభుగా తీసుకుపోయింది. ఈ స్త్రీని ప్రభు తీసుకుపోలేదు, అంత స్పష్టంగా చెప్తుంది. నేను సమృద్ధి కలదానని వెళ్ళి తిని మరి తెచ్చినప్పుడు ఎవరు తెచ్చారు చూడండి. రూతు 1వ అధ్యాయం 21వ వచనం. రూతు 1:21 చూడండి. నేను సమృద్ధి కలదానని వెళ్ళి తిని యెహోవాను రిక్తిరాలుడిగా తిరిగి రాజు చేశాను. అంటే తిరిగి తీసుకొచ్చింది ఎవరు? యెహోవా. ఇక్కడ నుండి పోయింది ఎవరు? ఆ వ్యక్తి, నయోమి వ్యక్తి ఇష్టప్రకారం వెళ్ళిపోయింది అంతే. ఎందుకు వెళ్ళిపోయింది నయోమి? ఏం తక్కువైంది? యెహోవా కనుదృష్టి ఆమె మీద లేదనే ఆమె మనం తెలుసుకున్నదా? ఒకవేళ యెహోవా కనుదృష్టి ఆమె మీద లేదు, ఆమె కుటుంబం లేదని తెలిసే ఉంటే ఆమె నివసించేటువంటి బెత్లెహేము రొట్టెల గృహముని తెలియకపోయి ఉంటే, ఆమె నివసించే ప్రాంతము సమృద్ధి అయిన ఆశీర్వాదకరమని తెలిసే ఉంటే మరి తిరిగి రావడం దేనికోసం? 6వ వచనం చూడండి. రూతు 1:6. రూతు 1:6 చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించాలని ఆ మోయాబు దేశంలో వినెను. ఏమిన్నది? వారికి ఆహారం ఇవ్వడానికి ఆ అదృశ్యమైన దేవుడు తన ప్రజలను దర్శించాడు అనే శుభవార్త ఉన్నది. ఈ శుభవార్త ఆనాడు రూతు మాత్రం నయోమి మాత్రమే కాదు, ఈనాడు లోకంలో అందరూ వింటున్నారు. ఏమని? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఫలాని వ్యక్తిని దర్శించి వారికి మేలు చేశాడు, వారి కుటుంబానికి మేలు చేశాడు, ఫలాని స్థలంలో ఉన్న వారిని దర్శించి వారికి మేలు చేస్తున్నాడు. ఈ అద్భుతమైన మంచి అర్థమైన విని అనేకులు ఏం చేస్తున్నారు? తిరిగి వస్తున్నారు. మంచిదే. అలా కాకపోతే మనం ఉన్న స్థలం ఏమిటి? ఆ ఇంటి అధికారులు 4 కిలోమీటర్లు ఇక్కడ రావడం ఏమిటి? ఇది మంచి వార్త. రోజు 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమిటి మంచి వార్త? వారికి ఆహారం చురుకై యెహోవా తన ప్రజలను దర్శించను. సరే, ఇట్లుండగా రూతు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. రూతు 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశం వాడే ఉన్నాడు. అతని పేరు బోయజు. బోయజు వ్యక్తి ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. మరి ఈ ఎలీమెలకు తన భార్య నయోమి వారు ఈ బెత్లెహేమును యూదా ప్రాంతము ఎఫ్రాతా ప్రాంతము ఎందుకు వదిలారు? 1వ అధ్యాయం 1వ వచనం. రూతు 1:1. న్యాయాధిపతి కాలంలో దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ కరువు ఈ ఎలీమెలకు నయోమికి ఆమె పెళ్లికి కాలేదా? బోయజు కాలేదా కరువు? బోయజు కూడా కరువు వచ్చినట్లే కదా. మరి బోయజు ఎందుకు వదిలిపెట్టారు? బెత్లెహేమును ఎఫ్రాతా ప్రాంతాన్ని యూదా దేశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఒక వ్యక్తి అదృశ్యమైన దేవుడు ఉన్న జీవాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుభవించకుండా దూరం చేసే దేవుడిది కలిమి. అందుకోసం ఒక చోట చెప్పాడు, ఒకటి కలిమి విస్తరించడం వలన అది వారి జీవానికి మూలం కాదు అన్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. 64 పేజీ. 1864 పేజీ.
ఏమయ్యా సుధాకర్ అప్పుడు కూర్చోవద్దు, గంట ఖాళీ పెట్టుకొని లేట్గా వస్తే ముందుకు రా, రండి ముందుకు రండి, లేట్గా వచ్చి ముందు కూర్చోండి. నీ భార్య వచ్చిందా? ఎక్కడ కూర్చోండి? అక్కడ లాస్ట్లో కూర్చోండి, ముందుకు రండి, ఖాళీ ఉంది కదా. అసలు లేట్గా రావడమే భయంకరమైన సభ, మీకు భయం లేక దానితో గుంపులు అక్కడ కూర్చోవడం ఏమిటి, లేచిరా శ్రీరాముడు ముందుకు రా. మాటికి చెప్పించుకోవడం సిగ్గు చేయడు, ఒక పర్యాలు చెప్పించుకోవాలంటే. లేట్గా వచ్చారా, సిగ్గుపడుతున్నారు, మంచిదే, అయినా ధైర్యం ముందు కూర్చోండి, మీకు అవకాశం ఉంది. లూకా 12:15 చదవండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన రోగముని గడమీయక జాగ్రత్త పడి ఒకరి కలము విస్తరించున్నది వారి చెవునకు మూలం కాదు. కాబట్టి లోకంలో జీవం అనే దాన్ని సంపాదించుకోవడానికి లేక నిత్య జీవం అనేది సంపాదించుకోవడానికి ఈ లోకంలో కలిమి అనేది మూలం కానీ కాదు. కలిమి అంటే సంపద కాగా, ఈ కలిమి లేక సంపద అనేది ఒక వ్యక్తిని ఎవరు దూరం చేస్తుంది? జీవానికి, నిత్య జీవానికి ఆధారభూతులైన దేవుడికే దూరం చేసేస్తుంది. ఈ విషయం సాక్ష్యం చెప్తున్నారు ఎవరు? రూతు 1:27 నయోమి స్త్రీ చెప్తుంది, నేను సమృద్ధి గల ద్వారానే నా అంతటికి వెళ్ళాను, ప్రభు నన్ను పంపించాను. అంటే పంపించింది ఒక వ్యక్తిని సమృద్ధి. అందుకోసం ఈ లోకంలో విలాసవంతంగా సుఖంగా సమృద్ధిలో జీవించాలని కోరుకోవడం ఇప్పటికీ దైవత్వానికి దూరంగా ఉండాలని ఒక రహస్యమైనటువంటి నివేదికను ప్రతిపాదించుకోవడం తప్పితే వేరేది కాదు. ప్రభు యేసుక్రీస్తు తనకు వెంబడించిన శిష్యులకి విషయం చెప్పాడు. లూకా సువార్త 14:25-33 వరకు, నన్ను వెంబడించిన వారిని ఎలా తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములను, అక్క చెల్లినేను, సొంత ప్రాణం నేను ద్వేషించిన వాడు నా శిష్యుడు కాదు. లూకా 14:25-27 ఒకరు తన సెలవులు ఎత్తుకున్నాను వెంబడించలేడు వాడు నా శిష్యుడు కానీ. 33 అంటే లూకా 14:33 ఆటోలేవాడు తన కలిగినంతా విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కానీ. ఏమిటి అర్థం ఏమిటి? అన్ని విడిచిపెట్టడం ఏమిటి? అన్ని విడిచిపెట్టే భోజనం ఎట్లా, జీవించడం ఎట్లా? నాకు భార్య, మీరు పిల్లలు ఉన్నారు, వారికి భవిష్యత్తు ఎట్లా? ప్రభుత్వం ఉద్యోగం వదిలిపెట్టమన్నాడు, ఉద్యోగం వదిలిపెట్టాం. ఒక పొలం ఉంటే ఎవరితో ఇచ్చామని ఇచ్చేసాం, 2 ఇల్లు ఉంటే ఇచ్చామని ఇచ్చేసాం. ఇక మరి పిల్లల సంగతి ఏమిటి? నేనంటే ఎటువంటి సరిపోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. నేను సరిపోతే నా భార్య పిల్లల సంగతి ఏమిటి? ఏం చెప్తున్నది వాక్యం? విడిచిపెట్టేది మాత్రాన లోకంలో అన్ని విడిచిపెట్టి మాత్రాన ఈ లోకంలో దరిద్రులుగా, దిక్కులేని వారుగా, భోజనం లేకుండా అడుగుతుందామని అర్థం కాదు. అది అర్థం కానే కాదు. అది నా స్వానుభవంలో కలిసిన 30 ఏళ్ళ నుంచి చూస్తూ వస్తున్నాను. గత నెల 7వ తారీఖులో జరిగిన ఈ దైవచంద్రుల గురువుల వివాహంలో సాక్ష్యం. దానికి ముందు ఒక 3,000 రూపాయలు అకౌంట్లో ఉంది. ఆ 2 దినాలకు ముందు, 2 దినాల తర్వాత అకౌంట్ 3,000 మిగులుతుంది. అకౌంట్ ప్రకారం 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరిచ్చారు 3 లక్షలు? మన సంఘం నుండి 3 లక్షలు వచ్చే పరిస్థితి సంఘంలో ఉందా? కాలిపేటలో వచ్చేది అంత ఆవశ్యకత ఉందా? ఆధారం. కాబట్టి ప్రభు అన్ని విడిచిపెట్టమంటున్నాడు అంటే మనం భిక్షకు చేయడానికి కాదు, అడగదిందానికి కాదు, కానీ అంతకంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని అదృశ్యమైన రీతిలో దేవుడే విడిచిపెట్టమని చెప్పిన వాళ్ళ పక్షంగా కార్యం జరిగిస్తున్నాడు రుజువుపరచడానికి, తప్పితే వేరే విషయం కాదు. ఈనాడు పెళ్లి చేయాలంటే ఎన్ని అవసరం, ఎంత అప్పులు. కానీ ఆ వివాహం కాన్ఫరెన్స్ మీటింగ్ నేను ఎక్కడ అప్పు చేయలేదు. కొన్ని సంఘంలో మీరు ఎవరికి ఇది దక్కుతున్నాయి డబ్బులు తీసుకుని చెప్పలేదు. అన్ని విడిచిపెట్టమని ఎందుకు చెప్తున్నాడు? దరిద్రులు కావడానిక? కాదు కాదు. అది విడిచిపెట్టడం వల్ల ఈ లోకంలో జీవించడానికి ధనం ఆధారం కాదు, కలిమి ఆధారం కాదు. ఈ లోకంలో జీవించడానికి ఆధారమైన వాడు దేవుడే. అది ఈ లోకంలో జీవించడానికి కాదు, ఈ లోకమైన తర్వాత నిత్య జీవంలో ప్రవేశించడానికి కూడా ఆధారం దేవుడే అని ఒక రుజువుతో ఉన్నటువంటి అనుభవం రావాలి. కానీ ఇప్పుడు ఈ నయోమి అనే స్త్రీ తన భర్త ఎలిమెలకు పిల్లలతో కలిసి ఏం వదిలిపెట్టింది? దేవుడు యెహోవా కనుదృష్టి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరానికి వరకు ఏ దేశం ఉందో ఆ దేశాన్ని విడిచిపెడుతుంది. ఏ స్థలము రొట్టెల గృహముని పేరు పెడుతుంది ఆ బెత్తెలు విడిచిపెడుతుంది. ఏ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా పిలువబడుతుందో ఆ ప్రాంతాన్ని వదిలిపెడుతుంది. ఎందుకు వదిలిపెట్టింది? అక్కడ ఏదో కరువు వచ్చినది. మరి ఆమె తిరిగి
ఆ మోయాబు దేశం నుండి తిరిగి రావడానికి రూతు 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమవుతుంది? వారికి ఆహారం ఇచ్చుటకై యెహోవా తన ప్రజలను దర్శించెను అనే శుభవార్త విని యూదా దేశానికి వచ్చినప్పటికీ అక్కడ భోజన వ్యక్తి ఎవరు చెప్పండి? ధనవంతుడు. ఈ భోజన స్థలాన్ని వదిలిపెట్టలేదు, ఆ బెత్లెహేమును వదిలిపెట్టలేదు, ఆ ప్రేత ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. మరి ఈమె ఎందుకు వదిలిపెడతారు భర్తతో కలిసి? అందులోనూ ఎలిమెలెకు అంటే అర్థం ఏమిటంటే నా దేవుడు రాజు అని అర్థం. ఎలిమెలెకు అంటే అర్థం ఏమిటి? నా దేవుడు రాజు. చూడండి ఎలా ఉందో, పేర్లని చాలా బాగా పెట్టుకున్నారు. ఈ ఎలిమెలెకు తన తండ్రి ఎట్లా అనుభవపూర్వకంగా పేరు పెట్టాడు కానీ అది ఎలిమెలెకు ఏమని అర్థం కావాలి, ఏమని సాక్ష్యం చెప్పాలి? నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? రాజు. నా దేవుడు రాజు దాని అర్థం. చాలా మంచి సాక్షాత్మైనటువంటి పేరు ఇది. ఆ వ్యక్తి అదే సాక్ష్యంతో జీవించవలసి ఉంది. దేవుడే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఈ దేశానికి రాజు ఇది ఏం కోరిక వస్తుంది చెప్పండి? ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, వాళ్ళు దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయాసపడుతున్నారు. దేవుడే గారి వర్షంతో పోల్చుకుంటా ఒక సంవత్సరం అంతా ఆపాడనుకోండి, వారి ప్రయత్నాలు ఏమైపోతాయి? నిస్సులమైపోతాయి. కానీ దేవుడే ఒక వ్యక్తికి, ఒక ఇంటికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ప్రపంచానికి రాజు అయితే ఇక వారికి ఏ కొరత ఉంటుంది? ఇది ఒక సాక్ష్యం అని అంటాం. నేను నమ్ముకున్న దేవుడు రాజు, ఆయన ప్రభు, ఆయన ప్రభుత్వంలో, ఆయన పరిపాలన నేను ఉన్నాను కాబట్టి నాకేమి తక్కువ కాదు. అది కీర్తన 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు ఇంతకాలాన్ని నామం చేస్తున్నందుకు సంతోషం, అయినా నాకు దీనస్థితి, సంపన్న స్థితి, కడుపు నిండుట, ఆకలి ఉండుట, అన్ని పరిస్థితులు ఎందుకు సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4:12. 13వ వచనం ఏమంటున్నాడు? నన్ను బలపరచువానిందే నేను సమస్యలను చేయగలను. పౌలు ఎలా చెప్పగలుగుతున్నాడు? నాకు అన్ని పరిస్థితుల్లో సంతృప్తి ఉంది. అది కలిపి, అది లేవి, కడుపు నిండుట, ఆకలి ఉండుట, పేదరికము, ఐశ్వర్యము, అన్ని పరిస్థితుల్లో సంతృప్తి నాకు ఎట్లా వచ్చిందంటే నన్ను బలపరిచే ఆ దేవుడు పరిస్థితులతో నిమిత్తం నేను సంతృప్తినిచ్చాడు. అంటే దేవుడు ఏమున్నది? సంతృప్తి ఉన్నది. ఆయనలో నిజమైన ఆనందం ఉన్నది. లోకంలో లేని ఆనందం, ధనంలో లేని ఆనందం, ఐశ్వర్యంలో లేని ఆనందం నేను దాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి దేవుడే వ్యక్తి రాజుగా, ప్రభువుగా, ఆయన ప్రభుత్వంలో ఉంటూ కలిగి ఉంటే అంతకంటే ఆధిక్యత ఏముండేది? పేరు మంచి పేరు పెట్టుకున్నాడు. ఎలిమెలెకు కంటే అర్థం ఏమిటి? నా దేవుడు రాజు. ఎంత మంచి పేరు! ఇది మరి ఆ సాక్ష్యాన్ని ఆ విధంగా కొనసాగించుకోవాలి. ఎలిమెలెకు చనిపోయే వరకు కొనసాగించుకోవాలి. దురదృష్టవశాత్తు ఎలిమెలెకు ఎక్కడ చనిపోయాడు? యూదా దేశంలో బెత్లెహేములో ఎఫ్రాతా ప్రాంతంలో జన్మించిన వాడు చనిపోయింది. ఎక్కడ తెలీదా మీకు? ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశంలో చనిపోయాడు. ఎలిమెలెకు చనిపోయాడు. చనిపోయిన 2 కుమారులు మోయాబు దేశంలో చనిపోయాడు. 3 చనిపోయేందుకు ఇప్పుడు ఏమంటుంది దేవుని? నేను సమృద్ధి కలదాన్ని వెళ్ళి తిని, అంటే సమృద్ధి అంటే దేనికి సాదృశ్యం? ఇప్పుడు యజమానులు ఉంటే ఏముంటుంది? సమృద్ధి. నేను భర్తను కుమారులు కలదాన్ని వెళ్ళి తిని, ఇప్పుడు సమృద్ధి లేదు, యజమానులు లేరు, ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఇది ఒక దరిద్రమైనది. ఒకటిలో పురుషులు ఎవరు లేరు, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, మగ పిల్లలందరూ ఆ శిష్యులకి 4 కుమార్తెలు ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఒక దరిద్రం. నేను సమృద్ధి కలదాన్ని విని తిని విచ్చున్నాయి. కాబట్టి ఈ ఎలిమెలెకు నేను నమ్ముకున్న దేవుడు రాజు అని పేరు పెట్టుకున్నవాడు అదే పేరుతో లాస్ట్ వరకు జీవించి ఆ బెత్లెహేము నుండి చనిపోవాల్సింది తన పితరుల దగ్గర. కానీ ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశంలో. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు సాక్షాత్గా పడుకున్నాడు. జీవుల దేవుడి యొక్క దృష్టి నుండి వెళ్ళిపోయాడు. ఆ రుణగృహం నుండి వెళ్ళిపోయాడు. ఆ సమృద్ధి నుండి వెళ్ళిపోయాడు. ఇది ఇలా సమృద్ధి నుంచి రొట్టెల గృహంలో దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేస్తుంటే ఈ పరిపాలన వీరికి కొంత కరువుకే కష్టమైపోయింది. కొంచెం కరువు వచ్చింది. ఈ కరువు వెలుగే కాదు, బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ నయోమి
తన ఒక కోడలు తిరిగి వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వాళ్ళు ఏం చేశారు? ఆహ్వానించారు. చూడండి రూతు 1వ అధ్యాయం 19వ వచనం. రూతు 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపుగూడి వచ్చి ఆమె నయోమి కదా అనుకుని చుండగా, బెత్లెహేము అంటే ఖాళీ కాలేదు, కరువులో పోయేదున్నాడు, ఊరు వారందరూ ఉన్నారు. మరి మీరే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మీకు ఎప్పుడు సమృద్ధి కావాలి, ఆకలి ఉండకూడదు, కష్టం ఉండకూడదు, ఏదైనా ప్రతికూలం ఉండకూడదు. ఆకలి వచ్చినా కష్టం వచ్చినా కొంచెం దరిద్రమైన ఏదైనా ప్రతికూలమైన వెంటనే దేన్నైనా వదిలిపెట్టగలరు. యెహోవాకు దృష్టి ఏ దేశం మీద ఉందో ఆ దేశాన్ని విడిచిపెట్టగలరు. రొట్టెల గృహమైన బెత్లెహేమును విడిచిపెట్టగలరు. ఎఫ్రాయిము సమృద్ధిని విడిచిపెట్టగలరు. సమృద్ధిని, రొట్టెల గృహాన్ని, ఆ యెహోవాకు దృష్టిలో సమస్తాన్ని అనుభవించిన వీరు ఏదో కొంచెం కాలానికి ఏమొచ్చింది? కరువు వచ్చినంత మాత్రం భరించలేకపోతున్నారు. చూడండి, ఈ కొంచెం కాలం ఎంతో కాలం కాదు, 10 సంవత్సరాలే. ఎందుకంటే మీరు మోయాబు దేశంలో ఎంతకాలం ఉన్నారు? 5వ వచనం చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం. రూతు 1:5. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత, ఎక్కడ? మోయాబు దేశం. ఆ ఇన్ని సంవత్సరాలు పుట్టింది మొదలుకొని, ఇజ్రాయెల్ కనాను దేశంలో ప్రవేశించింది మొదలుకొని, నయోమి యొక్క దాదాపు 2 కుమారులు పుట్టే వయసు వరకు సమృద్ధి, ఒక 10 సంవత్సరాలు కరువు ఆరంభమైందో లేదో వెళ్ళిపోయింది. ఇక ఎన్ని సంవత్సరాలు మోయాబు దేశంలో? 10. సరే, 10 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి ఇవ్వలేదు వారికి భోజనం. తిరిగి రూతు 1:6 వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించని వార్త విని మళ్ళీ వచ్చారు. కాబట్టి ఎప్పుడూ సమృద్ధిలో ఉండడానికి, ఎప్పుడు ఐశ్వర్యంలో ఉండడానికి ఇష్టపడే మనసుకు ఏదైనా కష్టం తగిలితే, ప్రతికూలం తగిలితే వెంటనే వేడైపోతున్నారు. అటు వారికి దేవుడు కనిపించడు, ఆయన ఇచ్చిన జీవం కనిపించదు, ఆయన ఇచ్చిన సమృద్ధిని కనిపించదు, మద్దతు అయిపోతున్నారు. కనుక సమృద్ధి అన్నది ఎప్పుడైనా ప్రమాదమే. మనం ఎవరిమైనా ఎప్పుడైనా సమృద్ధిలో జీవించాలి, ఏదో కూడా జీవించాలి అనుకోవడంలో అదృష్టపరిధిలో ప్రమాదంలో ఉన్నాం. ఈ ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకోవడానికే మనం ఎప్పుడు ఒక ధ్యానస్థితిలో నివసించడానికి ఇష్టపడే మనసులు కలిగి ఉండాలి. ప్రభు స్తోత్రం. సమృద్ధి ఇచ్చారా? ఓకే. అయితే ఇప్పుడు మనసు సమృద్ధి మీద ఉంచడానికి లేదు, కలి మీద ఉంచడానికి లేదు. ఎందుకంటే ఒకరి కలిమి విస్తరించడం ఉన్నది వారి జీవానికి మూలం కాదు, జీవానికి ఆధారమైన వాడు దేవుడే. చూడండి, రావడంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 735 పేజీ చూడండి. 737 పేజీ చూడండి. 737 పాత నిబంధన. దానియేలు 5వ అధ్యాయం పేజీ నెంబర్ 737. దానియేలు 5వ అధ్యాయం 22, 23 వచనాలు. 22, 23 చదవండి. బెల్షస్సరు అతని కుమారుడు, నీవు ఈ సంగతి అంతా ఎరుగుండి నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నీవే హెచ్చించుకుంటే, ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధములు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగవన్న వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతను స్తుతించినది కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన నీవు గణపరచలేదు. ప్రాణం అంటే జీవం. మన ప్రాణం, మన జీవం ఎవరి వశంలో ఉన్నది? అదృష్టాన్ని దేవుడి వశంలో ఉన్నది. మన సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలో ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ దానియేలు పరిశుద్ధాత్మ ద్వారా బెల్షస్సరు చెప్పిన మాటే కాదు. మనము ఈ ఎలీమెలెకు, నయోమి, ఆయన వారికి 2 కుమారుల విషయంలో, రూతు విషయంలో అంతే సత్యం. వారి జీవము సకల మార్గములు, మన జీవము సకల మార్గములు ఎవరైతే ఉన్నాయి? దైవత్వకు సరే పరిపూర్ణతకు ఆధారమైన యేసుక్రీస్తు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ నయోమి తన భర్త ఎలీమెలెకు 2 కుమారులను తీసుకుని యూదా దేశాన్ని, బెత్లెహేమును, ఎఫ్రాతాను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభు అక్కడే ఉంచలేదు వారిని. ప్రభు వారు ఎక్కడ వెళ్ళారో ఆ దేశంలో ఉంచడం వాడికి ఇష్టం లేదు.
మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోయినా మనం వెళ్ళిపోయిన స్థలంలోనే ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. తిరిగి తీసుకురాగల ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడండి, చిన్న కుమారుడు తండ్రి నుండి సమృద్ధితో వెళ్ళిపోయాడు. సమృద్ధితో వెళ్ళిపోయి ఉన్నదంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని ఇక చివరికి భోజనం కోసం ఏం చేయకూరాడు, పందుల యజమాని దగ్గర చేరుకొని ఆ పందుల యజమాని దగ్గర ఉన్నటువంటి ఆ పందుల మందుని మేపుకొని తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 14, 15, 13 వచ్చిన చదవండి. లూకా 15వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన చదవండి. లూకా 15, 13, 14, 15. కొన్ని దినాలైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తుని దుర్వ్యాపారంలో పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా అని ఉన్నది. వాటి దగ్గర ఆస్తి అంతా పాడు చేస్తున్నా అది వాడి వల్ల కలిగింది. మరి కరువు ఎవరి వల్ల కలిగింది? కరువు ఎవరు పంపించేది? దేవుడే పంపించేది. అట్లా మనం కూడా బైబిల్ ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని అబ్రహాము దినాల్లో కరువు, ఇస్సాకు దినాల్లో కరువు, యాకోబు దినాల్లో ఇంకా భయంకరమైన కరువు. ఎన్ని సంవత్సరాలు కరువు? ఏకంగా 7 సంవత్సరాల కరువు. ఈ కరువును పంపించడంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దరిద్రత ఇవ్వడంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. అనేకమైన కష్టాల మనకు అనుమతించడంలో దేవుడికి ఒక మంచి ఉద్దేశమే ఉంది. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారంలో పాడు చేసుకున్న తర్వాత దేవుడు పంపించాడు, ఓ భయంకరమైన కరువు పంపించాడు. ఇలా పంపించడం ద్వారా ఇప్పుడు దేశంలో కనీసం పందులు కానీ భోజనం తినాలంటే వాటి భోజనాన్ని కూడా ఏం చేయవలసి వస్తుందో యజమానులు కొనవలసి వస్తుంది. ఈ చిన్నవాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను. అయితే యజమానుడు గర్దిస్తున్నాడు, రే బాయ్, మేము ఈ పందులు తినే పొట్టు కూడా కొన్నది, ఈ కరువును బట్టి నువ్వు తినడానికి వీల్లేదు అన్నాడు. ఇక మనకి ఏం తినాలి? పందులు తినే పొట్టు కూడా తను తిని కడుపు నింపుకోదామంటే కూడా ఆశ కూడా నెరవేర్చిపోయినప్పటికీ వెంటనే మనసు ఎక్కడికి పోయింది? తను ఎక్కడి నుండి వచ్చాడో ఆ తండ్రిని ఇంటి మీద పోలేదు. ఏమంటున్నాడు? తండ్రిని ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 17 చదవండి. 15, 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆగలిగి చచ్చిపోతున్నాను. తెలుసు ఈ చిన్నవాడికి తండ్రి ఎవరో తెలుసు. తండ్రి తన ఇంట్లో ఉన్న వారందరినీ ఎట్లా పోషిస్తున్నాడు? సమృద్ధితో పోషిస్తున్నాడు తెలుసు. తండ్రి దగ్గర ఉండి తండ్రి ఇంట్లో ఉంటే ఇక మాత్రం తక్కువ ఉండదని తెలుసు. సర్వసమృద్ధి తెలిసి ఎందుకు పడడం బయటికి ఈ వ్యక్తిని తీసుకుపోయింది ఎవరు చెప్పండి? ఆస్తి. ఆస్తి అనేది ఈ వ్యక్తిని ఆ ప్రకారంగా తండ్రికి తన ఇంటికి దూరం చేస్తుంది. కొన్ని విధాలైన ఆశలు, మనోపరమైన కోరికలు కొన్ని భయంకరమైన పాపాలు చేయడానికి అనుమతిస్తాయి. ఆస్తి మీద ఆశ ఉన్నటువంటి ఈ చిన్నవాడు తల్లి ఇంటిని సమృద్ధిని పూర్తిగా మర్చిపోయాడు. అంటే ఈ మరుపుడు ఎవరు కలిగజేశారు? ఆస్తి. ఉదాహరణకు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుండి దేవుని దూతల ద్వారా విడిచిపెట్టి సోయరు అని ఒక చిన్న గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి ఎవరు లేదు, పడవ ప్రాంతం, అడవి ప్రాంతం. లోతు బాగా ద్రాక్షారసం తాగాడు, నిద్రపోయాడు. తన భార్య మార్గంలో ఆ సొదొమ పట్టణాల నుంచి ఏమైపోయింది? ఉపస్థం అయిపోయింది. మిగిలిన ఎవరు మిగారు? 2 కుమార్తెలు. సో 2 కుమార్తెలు, ఈ లోతు ముసలివాడు. ఈ కుమార్తెలో ఏ ఆశ కలిగిందంటే, మాకు కూడా తల్లి అని అనిపించుకునే ఒక స్థితిగా ఎవరైనా కోరిక వచ్చింది. తల్లి అని అనిపించుకోవాలంటే ఏం పుట్టారు? వారికి బిడ్డలు పుట్టారు. ప్రతి స్త్రీకి ఒక ప్రాముఖ్యమైన లోతైన కోరిక ఏముంటుంది చెప్పండి? నాకు పిల్లలు కావాలి. పిల్లలు ఎందుకు కావాలి? ఈ పిల్లలు ఏమని పిలుస్తారు చెప్పండి? వారిని తల్లి అని పిలవాలి. అదొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆనందం, అనుభూతి. తల్లి అని పిలిచేవాళ్ళు లేదనుకోండి, ఇక ఏమి లేదంటే అంతా కోల్పోయినట్టే. వారు ఇంటి వారిని కానివ్వండి, మంచివారు కానీ చదవాలి, దుర్మార్గులు కానివ్వండి, ఏమని పిలవాలి? తల్లి, అమ్మాయి పిలవడంలో ఒక ఆనందాన్ని అనిపిస్తారు. మాతృభావం అనేది
స్త్రీలలో ఒక లోతైనటువంటి కోరిక. ఈ ఎవరిస్తుందో అలాంటి కోరిక కలిగిపోయింది. ఏమని? మాతృభావం. నేను తల్లి అని పిలువబడాలి. మరి మార్గం వెతుకుతే అక్కడ ఎవరు లేరు, పురుషుడు ఎవరు, ఎవరు మిగారు కాదు, తండ్రి ఒకలే మిగారు. అంటే వారిలో ఉన్నటువంటి ఆ మాతృభావం అనేది తమ తండ్రితో కలిసినా సరే పిల్లలు కనాలనే ఒక భయంకరమైనటువంటి కార్యం కోసం సిద్ధపడుతుంది. చూడండి ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం నుండి చదవండి. 19:31 నుండి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోరుకు లోకములో ఏ పురుషుడు లేడు కాబట్టి ఇక తండ్రికి ద్రాక్షారసం దాగించి తండ్రితో మనం కలుస్తాం. పిల్లలు పుట్టారు మనకి, అంతవరకే మనకి పిల్లలు కావాలి. ఇంకా అబ్బాయిని కింది భాగం చదువుకోండి. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఒక లోతైన కోరిక అనేది ఒక వ్యక్తిని ఎలాంటి భయంకరమైన వికృతికి సంబంధించిన వికృతి ఆకారానికి సంబంధించిన దేవుడికి పూర్తిగా వ్యతిరేకమైన కార్యాలను నడిపించి దేవుడికి శాశ్వతంగా దూరం చేయగలదు. అందుకోసమే మనలో ఎలాంటి లోతైన కోరికలు పుట్టడానికి లేదు. ఇలా పుట్టింది ఆ వెంటనే ప్రభావం తీసేయి. ఏదైనా కోరుకుంటే నీ గురించే. నాకు ఏదైనా కోరిక పుట్టాలంటే అది ఆకాశం నాకు ఎవరు నాకు లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ఓ భర్తల గురించి కానీ, పిల్లల గురించి కానీ, లోకంలో ఏ విషయాల గురించి కానీ మన హృదయంలో ఒక కోరిక పుట్టిందా? నిజంగా ఆ కోరిక మనల్ని ఎంత భయంకరమైన పాపం చేయడానికైనా నడిపిస్తుంది. దేవుడికి శాశ్వతంగా దూరం చేయడానికి కూడా నడిపించడానికి వెళితే. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవుడు అమ్మరుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏవైతే అపవాది ప్రవేశపెట్టాడో అవి నాటాడుతున్నవి సులభమైన విషయాలు కాదు. మొదటి 2వ అధ్యాయం 15వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవుడం వారి తండ్రి వల్ల కలిగినవి కావు. ఇవన్నీ లోక సంబంధమైనవే. పిల్లల దేవుడి వాక్యం మనకి ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి. కనుక ఈ లోతు కుమార్తెలు ఈ సమృద్ధిలో తల్లి గృహంలో తండ్రితో ఉన్న చిన్న కుమార్తెలు మరి ఆ బంధువుని పొట్టుతో కడుపు నొప్పికి ఆశపడినప్పుడు ఏం కామొస్తుంది? తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు ఎలా ఉందంటున్నాడు? సమృద్ధి. వాడు పోయేటప్పుడు సమృద్ధి ఏముంది, అక్కడ ఆకలితో చచ్చేటప్పటికి సమృద్ధి ఏముంది, తిరిగి వచ్చినప్పుడు కూడా సమృద్ధి ఏముంది. ఇది ఈ సమృద్ధి అయినటువంటి స్థలాన్ని, సమృద్ధిని అనుగ్రహించే తండ్రిని విడిచిపెట్టడానికి ఆధారం ఏమిటి? కలిమి, ఆస్తి. ఈ వ్యక్తిని దూరం చేసేసింది. అయితే ప్రేమ దేవుడు ఆ వ్యక్తిని అలాగే ఉంచడానికి ఇష్టం లేదు. దుర్వ్యాపారంలో అంతా పాడు చేసుకొని చివరికి ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చేదానికి ఏ మార్గం ఏర్పాటు చేశాడు చెప్పండి? కరువు పంపించాడు. ఈ కరువు పంపించేటప్పటికి ఏ పందుల యజమాని దగ్గర చేరుకున్నాడో ఆ పందుల యజమాని తన పందుల మందకు భోజనం డబ్బులతో కొంటున్నాడు కాబట్టి అది కూడా తినడానికి చిన్నవానికి అవకాశం గద్దించినప్పటికీ అప్పుడు తండ్రిని దాపం చేసుకున్నాడు. అంటే ఈ కార్యం ఎవరు జరిగించారు? వాడు తండ్రి ఇంటిని దాపం చేసుకునే కార్యం జరిగించాడు దేవుడే. నయం ఏముంటుంది? రూతు 1వ అధ్యాయం సమృద్ధి కలదాన్ని నేను వెళ్ళి తిని ఇప్పుడు నన్ను యెహోవా తీసుకొచ్చాడు. దేంతో చూడండి, రూతు 1వ అధ్యాయం 21వ చదవండి. ఎవరు కదా కూర్చోవాలి? రూతు 1:20 చదవండి. రూతు 1:20 చదవండి. నేను సమృద్ధి కలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను తిరిగి రాజేశాను. ఎట్లా రాజేశాను అంటే చూసండి. అంటే దేవుడి మందిరానికి, జీవము గల దేవుడి సన్నిధికి దూరమైంది మనము. వ్యక్తిగతమైనటువంటి ఒక కోరిక, ఒక ఆశ. ఇక్కడేమో సమృద్ధి ఎవరికి? రూతు ఆయన భర్త పిల్లలకు. తప్పని చెరుకు మనకి ఏది? ఆస్తి. శాశ్వతంగా దేవుడికి దూరమై మార్గమది. అయితే దేవుడు ఆ వ్యక్తులు కుటుంబాన్ని అలాగే ఉంచడానికి ఇష్టపడలేదు. చూస్తున్నాడు, వాడిని సమయం కోసం వేస్తున్నాడు. ఇక్కడేమో రూతు 1వ అధ్యాయం 6వ వచనంలో తన ప్రజలకు ఆహారం ఇచ్చినకు తన ప్రజలు దర్శించాడు.
అక్కడేమో రూతును తనతో ఉన్నటువంటి ఇద్దరు కోడలను దేనితో దర్శించాడు? అప్పుడు చదవండి, 21వ వచనం చదవండి. నేను సమృద్ధి గల ధాన్య వ్యక్తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా, ఒక రిక్తురాలుగా చేసి అక్కడ దర్శించాడు. ప్రభు దర్శనం ఇది. నీవు నేను మనం రిక్తులం అయిపోయాం, ఏం లేని వారం అయిపోయాం, చివరి అడుగులు తినే పరిస్థితి వచ్చింది. కనీస అవసరాలు తీర్చుకోవాలంటే అప్పులు చేయవలసి వస్తుంది. ఇది ఒక మార్గం, దేవుడు తన యుద్ధకు తీసుకొచ్చే ఒక మార్గం ఇది. అదే కానీ రాకపోతే మోయాబు దేశంలో సమృద్ధి కలదై తన భర్త పిల్లలతో ఉంటే తిరిగి వచ్చేదా? వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ప్రభు చేసే ప్రతి కార్యంలో ఏముంది? ఒక మేలే ఉంది. నయోమికి భర్త చనిపోవడం, పిల్లలు చనిపోవడంలో కూడా ఒక మేలే ఉంది, కీడం లేదు. బహుశా అది కొంత బాధను కలిగించి తాత్కాలికంగా నన్ను నయోమి అడుగుతూ, నయోమి అంటే అర్థం ఏమిటి? మధురం. నయోమి అంటే మధురం. తర్వాత ఏమని ఉంటుంది? మాల. మాల అంటే చేదు. ఇలా పేరుతుంటే ఎలా ఉంటాయి? ఎలివేకంటే నా రాజు దేవుడే, లేక నేను నమ్ముకున్న దేవుడే నా రాజు, నన్ను నడిపించేవాడు ఆయనే, పోషించేవాడు, సంరక్షించేవాడు, అంతా ఆయనే. ఆ సాక్ష్యాన్ని ఎంతో కాదు కాపాడుకోలేకపోయాడు బలహీనుడు. ఇది దురదృష్టం ఏంటంటే ఈ వ్యక్తి మోయాబు దేశానికి పోయి అక్కడే చనిపోయాడు, సాక్ష్యం పోగొట్టుకున్నాడు. అయితే యెహోవా సమాజంలో 10 తరాల వరకు చేరకూడదని ఏ దేవుడు ఆజ్ఞయించాడో ఆ దేవుడు కూర్చున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఆ ఆజ్ఞను ఓవర్టేక్ చేసి రూత్ ఏం చేస్తుంది? ఎక్కడ వస్తుంది? యూదా దేశానికి వచ్చి అక్కడ పరిస్థితి ఏమిటి? కారణం ఏమిటి? చాలా జాగ్రత్తగా మనకు గమనించాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు మనం చూస్తున్నాడు, మనం ఎవరు విడిచిపెట్టేవాడు కాదు. మనం సృష్టించిన దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు, మనం పట్టుకొని ఉన్నాడు. నిన్ను కాపాడువాడు పొందడు, నిద్రపోడని వాక్యం ఉన్నది. చూడండి, కీర్తన 121వ అధ్యాయం. కీర్తన 121వ అధ్యాయం 3వ వచనం చదవండి, లేక 4 చదవండి. కీర్తన 121 4 చదవండి. కీర్తన 124. ఇశ్రాయేలు కాపాడువాడు కుడుకడు నిద్రపోడు. 3వ వచనం 2వ చదవండి. 3వ వచనం 2వ. నిన్ను కాపాడువాడు కుడుకడు. నిన్ను వాడి స్థలంలో ఎవరు పెట్టుకోవాలి? అందరినీ పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడే కానీ వ్యక్తిని కాపాడకపోతే తను దాన్ని కాపాడుకోవడం అర్థమే. 127 కీర్తన 1వ వచనం అట్లా ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థము. యెహోవా కాపాడని యెడల దాని రాత్రంతయు కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థము. ఈయన వరకు నీవు నేను మనం బ్రతుకున్నాము, అందులో దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దాని అర్థం ఎవరు కాపాడుతున్నారు? ఆ ప్రభువులు కాపాడుతున్నాడు. నువ్వు ఆయన అన్నీ నమ్మకపోయినా కాపాడుతున్నాడు. ఆ కాపాడే దేవుడిని గురించిన జ్ఞానం గల వారు ఆయనకు స్తుతి చెప్తున్నారు. దేవా నువ్వే నన్ను కాపాడావు అని స్తుతి చెప్తున్నారు. కాపాడుతున్న దేవుడి గురించిన గ్రహింపు లేని వారు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉన్నట్టుగా బెల్షస్సర్ ఎవరికి స్తుతి చెప్తున్నాడు? చూడనైనా మాట్లాడైనా వెళ్ళినటువంటి మూడు విగ్రహాలకు స్తుతి చెప్తున్నాడు. ఆ బొమ్మను పట్టుకుని దేవా నీవే నన్ను కాపాడింది అంటున్నాడు. అది వారి అజ్ఞానము, ఇది వీరికి జ్ఞానం అంతవరకే. కానీ కాపాడేది వారిని వెళ్ళి అందరు దేవుడే, సృష్టించిన దేవుడే కాపాడుతున్నాడు. ఆ కాపాడే దేవుడు కొడకలేదు, నిద్రపోలేదు. కొడకకుండా నిద్రపోకుండా కాపాడుతూనే ఉన్నాడు. దానికి గురువు ఏమిటంటే ఆ చిన్నవాడు చూడండి, దుర్వ్యాపారంలో పాడు చేసుకొని కరువు వచ్చినప్పుడు పందుని పొట్టుతో కడుపు నింపుకున్నా ఆలస్యపడేటట్లుగా ప్రభు చేసి తిరిగి ఎక్కడ తీసుకొచ్చాడు? సమృద్ధిలోకి నడిపించాడు. ఆ చిన్నవాడు దూరాన్ని ఉండగానే తండ్రి వాడిని చూసి పరిగెత్తుకొని పోయి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆలస్యం చేయకుండా దాసుని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని? క్షౌరం చేయించండి, స్నానం చేయించండి, కొత్త బట్టలు వేయించండి, వేలికి ఉగ్రం పెట్టండి, చెప్పులకు పాదాలకు చెప్పులు దొరికించండి, ఇక క్రొవ్వినెత్తును వదిలించి విందు సిద్ధం చేయండి. సమృద్ధి ఎప్పుడు వాడికి
వచ్చే మార్గం ఏదో ఆ మార్గం ఎలా ఉన్నది? నేను సమృద్ధి గలదా అనే వెళ్ళిందని యెహోవా నన్ను రాజేశ్వరి దేంతో రిక్తురాలుగా. అంటే రిక్తుడు, ఒక వ్యక్తి దరిద్రుడు, ఏమి లేని వాడు. అయ్యే పరిస్థితిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? తిరిగి ఆయనకు పిలుచుకోవడానికి. ఇందులో ఆయన కృప ఎంత విస్తారంగా ఉందో చూడండి. దేవునికి దూరమైన వ్యక్తిని ఆయన ఎప్పుడు దూరంగా ఉంచుకోవడానికి ఇష్టం లేదు. ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఏ విధంగానైనా ఆ వ్యక్తి తిరిగి నా దగ్గరికి రావాలి, నన్ను కలుసుకోవాలి, నాకున్న జీవనం అనుభవించాలి. ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ఈనాడు ప్రభు యేసుక్రీస్తు. ప్రభు యేసుక్రీస్తు అనే పదవే లేకపోయింటే నేను ఈ స్థితిలో ఉండేవాడు. నా జీవితంలో గురి ఏదో గమ్యస్థానం ఏదో కానుకున్నాడని వెళుతుంది అనుకుంటే భయమేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు అనే ఒక ఏకైక చెవుల సత్యమైన మార్గం 1979 సంవత్సరం నవంబర్లో ఒక ఆదివారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలు కడప జిల్లా ప్రతిటూరులో అదిగో సుధాకర్ కూర్చున్నట్టుగా బెదనియా ప్రార్థన మందిరంలో సాయంత్రం కూర్చున్నాడు. అందరూ కానీ యేసుక్రీస్తు నామమున ప్రభువు నన్ను దర్శించకపోయి ఉంటే నాకు ఈ స్థితి దొరికేది కాదు. నా గురి గమ్యస్థానం ఏదో ఒకటి నన్ను తిరిగి ఆయన ఎందుకు నడిపించుకోవడానికి ప్రభు నాకు అనుమతించిన పరిస్థితులు ఏమంటే, నేను చదువుకోవడానికి ప్రతిటూరులో డిప్లొమా ఇంజనీరింగ్ జాయిన్ కావడానికి చదువుకోవడానికి వెళ్ళి నాకు డబ్బులు అవసరమై మా అమ్మ మా నాయన వాళ్ళు డబ్బులు కావాలని పిలితే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇంటికి రావద్దు నాయన అంటున్నారు. అవసరమైతే ఏదైనా డబ్బులు నేనేమీ తెచ్చిస్తామంటున్నాను. ఎందుకని అంటున్నారంటే, నేను తల్లిని కింద పడుకోబెట్టి ప్రభుల మీద కూర్చొని బాగా తీసుకొని పొడుస్తానన్నాను. భయం వారు నన్ను చూస్తేనే భయం, నన్ను ఇంటికి రాణించేవారు కాదు. ఇక స్నేహితులు బంధువులు అందరూ విడిచిపెట్టేశారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ జాయిన్ అయిపోయాను, బుక్స్ చదువుతున్నాను కానీ కన్నీరు ఏడుపు దుఃఖం. కూర్చొని పేకాడాలి నా కోరిక. అది 24 hours పేకాటలు ఉంటే నాకు సంతోషం. అక్కడ పేకాడ దొరకడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో కొంతకాలం అయిన తర్వాత మనం వాటిలో జాయిన్ కావచ్చు. కొత్తగా ఎక్కడ దొరుకుతామని అదొక బాధ, దుఃఖం. ఇంటికి రానివ్వడం లేదు, అదొక బాధ, దుఃఖం. ఈ పరిస్థితులన్నీ ప్రభు ఎందుకు అనుమతించాడు అంటే, నా బాధ, దుఃఖం, ఏడ్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఫలప్రాజ్ అనే వ్యక్తి మార్మోన్స్ దేవుడి రాజు అనే పేరుతో అతను నుంచి ఏంటప్పుడు ఆ ఏడుస్తున్నావు అనేవాడు. ఈ వ్యక్తి నన్ను తమ్ముడు అనేవేంటి, అసలు నువ్వు ఎవరు అయ్యాలని తమ్ముడు అంటున్నావంటే, నేను యేసుక్రీస్తుని స్వయం రక్షణ పొందిన వాడిని తమ్ముడా, నీ కూడా నాకు తమ్ముడు, యేసు రక్తం ద్వారా కడగబడి నాకు తమ్ముడు గారిని ఆశిస్తున్నాను. ప్రేమపూర్వకమైనటువంటి అతని మాటల ద్వారా బలవంతంగా ఆ ప్రతిరోజు మందిరంలో పోయి కూర్చున్నాను. బెదనియా ప్రార్థన మందిరం. అంతే, ఒకే పర్యాయం పోయాను. ఒకే ఒక పర్యాయంతో ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ప్రభును ఆయన వరకు నీదిన వరకు తిరిగి వెనక చూడకుండా, కుడి ఎడమ చూడకుండా మనపూర్వంగా ప్రేమించేటువంటి ప్రత్యక్షతను పునాదులు తెచ్చాను. ఆ పునాదుతోనే ఈనాడు సమస్తాన్ని విడిచి ప్రభుని వెంబడించి ఈ మందిరంలో చెబుతూ చనిపోవడానికి కూడా ఎంతో ఆనందిస్తాను. ప్రభు నన్ను తిరిగి ఆయన ఎందుకు నడిపించుకున్న మార్గం ఎలా ఏర్పాటు చేసినా చూడండి. ఈ చెరుకు మార్గం ఏమిటిది? 19 కొట్టు కూడా తిని తన కడుపు నింపుకొని ఆశపడితే ఏం దొరికే మార్గం. నా ఏ మార్గం? సమృద్ధి కలదై యెహోవా నుండి జీవులను వేరైపోయింది. అక్కడ ఏమైపోయింది? ఇప్పుడు రిక్తురాలు అయింది. రెండవది, రూతు 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా తన ప్రజలకు ఏమి ఇస్తున్నాడని తెలిసిపోయినాకు ఆరంభిస్తున్నాడు. వార్త కూడా ఏర్పడింది. ఈ రెండు కోడిసరి చేయండి. అక్కడ రిక్తురాలుగా ఉంది. ఇక్కడ తను విడిచేసిన దేశంలో ప్రభువారిని ఆహారం దర్శించాలని రెండో ఒక పర్యాయం. అంటే ఈ అవకాశం ఎవరు కల్పించాడు ఆ దేవుడికి? నిజంగా అదృష్టం దేవుడే. ఆ అవకాశాన్ని పొంది సద్వినియోగపరచుకుంది. అలాగే సద్వినియోగపరచుకోకపోతే తిరిగి వచ్చేది కాదు. అంటే ప్రతి వారికి అవకాశం ఇవ్వబడింది. సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా కలుసుకునే ఒక అవకాశం, ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. ఆ మార్గం ఏంటంటే, ఇదిగో నువ్వు విత్తనాలుగా ఉన్నావేమో, దరిద్రంగా ఉన్నావేమో, అప్పులు పాలైపోయామో, నిన్నెవరు పరిగణించే వాళ్ళు లేరేమో, కనీసం భోజనాన్ని కల్పించే వాళ్ళు లేరేమో. ఈ పరిస్థితులు ఎవరు అనుమతించారు? ఆ ప్రభు అనుమతించారు. దేనికోసం? మేలుగా కీడుగా ఆయన ఎందుకు వచ్చేవారు, ఆయన కలుసుకుని మాట. ఇలా కూడా ఐశ్వర్యంతో జీవించి దేవునికి దూరంగా జీవించడం కంటే ఒక దరిద్రతలో ఆ జీవుగా దేవుడిలో నా జీవాన్ని అనుభవించి జీవించిన ఎంత ఆశీర్వాదం. ఏం కావాలి మనకి? ఇప్పుడు
మనం చదువుకుని రూతు గ్రంథం. నయం అంటే ఏమో మధురము, ఆ తర్వాత ఎలివెలిగి అంటేనేమో దేవుడైనా రాజు, ఆ తర్వాత యూదా, బెత్లెహేము, ఎఫ్రాతా, ఒక్కొక్క దానికి అర్థం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రూత్ అనేటువంటి ఈ స్త్రీ ఇప్పుడు దేవుడు తనకు ఏర్పాటు చేసిన మార్గాన్ని, అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ఎట్లా అంటే రూతు ఓర్పాని ఇద్దరు కోడలకు ఇద్దరు భర్తలు చనిపోయారు. ఇప్పుడు నయోమికి ఈ భయంకరమైన పరిస్థితి, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు వారు దర్శించడానికి ఒక వార్త ఎక్కడికి వచ్చిన మార్గం ఇది, తిరిగి స్వదేశంలో ఆ దేవుని ఎందుకు, ఆ దేవుని ప్రజలకు వచ్చే ఒక మార్గం. ఇద్దరు కోడలతో ఏం చెప్తుంది, అమ్మ నేను ముసలితో అంటే మీరు ఎవరస్తులు, మీ భర్తలు పోయారు, మీరు నాకు వస్తే చాలా కష్టం, మీ ఆవశ్యకత ఏంటి, ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కదా, అది నేను చేసలేదు, మీరు మీ తల్లిదండ్రులతో ఉండండి. వారిద్దరు చెప్పారు ముక్తిగడ్డంతో, లేదు లేదు మేము మీతో వస్తాం. కొంతసేపటికి నయోమి తన ఇద్దరు కోడలతో చెప్పిన మాట ఓర్ప ఆలకించి ఆమె ముద్దు పెట్టుకొని ఏం చేసింది, తల్లిదండ్రులు వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏమంటుంది చూడండి, రూత్ 1వ అధ్యాయం, రూత్ 1వ అధ్యాయం 14 కోసం చదవండి. రూత్ 1:14. వారు ఎలుగెత్తిగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇటుగా ఆమె ఇదిగోని తోడికోడలు తన స్త్రీ యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవు నీ తోడికోడలతో కలిసి వెళ్ళిపోయావు. 16 ఉంటుంది. అందుకు రూతు నామని రావద్దని, నన్ను విడిచిపెట్టమని నీవు నన్ను బదలాగవద్దు, నేను నీవు చేతికి వస్తాను. సో ఇప్పుడు రూతు తనకి ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుంటుంది. ఏం అవకాశం ఉంది, ఒకటి తల్లిదండ్రులకి వెళ్ళి మోయాబు దేశంలో నుండి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మోయాబు దేశంలో నుండి ఆయన పూజించే అవకాశం. 2 నయోమి సేవించేటువంటి ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడుగా యెహోవాను సేవించి ఆయన ప్రజల మధ్య ఉండి దేవుడు ఆమెకు సిద్ధపరిచిన కంటికి కనిపించి, చెవి కనిపించే హృదయానికి అగోచరమైన వీళ్ళు అనుభవించే నిత్యత ఆశీర్వాదం. ఇప్పుడు ఏమైంది, అది ఓర్పాయేమో ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూదేవుడు ఏమిని హత్తుకుని ఉంది, అందరితో పోడకుండా నవంబర్ రావద్దని చెప్పద్దు, ఇంటికి పోమని చెప్పద్దు, నువ్వు వెళ్ళే దేశమే, నువ్వు సేవించే దేవుడే తర్వాత చెప్తుంది. ఓర్పాకి ఏమో ఇంటికి పోయే అవకాశం, ఈమెకి ఇంటికి పోయే అవకాశం, తల్లిదండ్రులకు ఉండే అవకాశం, లోకం ఉండే అవకాశం వచ్చినప్పటికీ, లోక సంబంధమైనటువంటి సౌభాగ్యం సుఖాన్ని అనుభవించే వచ్చినప్పటికీ అదుతుంది. ఇప్పుడు నైవేద్యం వస్తే అసలు నిరీక్షణ లేని మాట మాట్లాడుతుంది. చూడండి రూతు 1వ అధ్యాయం, చూడండి రూతు 1వ అధ్యాయం 10వ వచనం చదవండి, లేక 9వ వచనం చదవండి. 1వ అధ్యాయం 9 నుండి. మీలో ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని తన ఇంట్లో నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను. అతడు వారిని ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజలందరికీ నీతో కూడా వచ్చేది అని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమారులారా మీరు మరుడి, నాతో కూడా మీరు రాలేదా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా దగ్గర ఉన్నారా, నా కుమారులారా తిరిగి ఉండండి, నేను పురుషులతో ఉండలేని ముసలిదాన్ని, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషులతో కుమారులు కన్నప్పటికీ వారు పెద్దవారు అయ్యేటప్పటికీ మీరు ముసలి వాళ్ళు అయిపోతారు. నయం చెప్పిన మాటల్లో ఆ ఎవరులైనటువంటి స్త్రీలకి మాత్రం జలక్షణ కల్పిస్తున్నారు. నేనేమో ముసలిదాన్ని పెళ్లి చేసుకోలేను, కానీ పెళ్లి చేసుకుని పిల్లల కన్నా వారి పెద్దవాళ్ళు మీరు అనుకుంటారు, ముసలి వాళ్ళు అయిపోతారు. దెర్ ఈజ్ నో హోప్ అట్ ఆల్. ఏమాత్రం నేను బాగుపడతాను, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కంటాను, ఒక కుటుంబంగా జీవిస్తాను అనేటువంటి ఒక నిరీక్షణ లేనటువంటి స్థితి. అయినప్పటికీ రూతు ఏమంటుంది, ఈ మాట లక్ష్య పెట్టింది. ఆయన లోక సంబంధమైన సౌభాగ్యము, లోక సంబంధమైన ఆస్తి, లోక సంబంధమైన అంతస్తు కాదు కావాల్సింది. ఏం కావాలి, నయోమి దేవుడు కావాలి, నయోమి దేశం కావాలి, నయోమి ప్రజలు కావాలి, నయోమి యొక్క మరణము భూస్వాములు కావాలి. అంటే ఇప్పుడు రూతుకు 2 అవకాశాలు ఉన్నాయి. లోక సంబంధమైన సౌభాగ్యం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి అదృష్టమైన నిశ్చత్వం ఉంది. ఏం
సౌందర్యమైనటువంటి సౌకర్యాన్ని కోరుకొని వెళ్ళిపోయింది. తిరిగి ఆ పేరు లేదు. ఇక అది సమాపనం రూతు కింద 1వ అధ్యాయం. రూతు లోక సంబంధమైన సౌకర్యం, అంతస్తును, వివాహము, పిల్లలు, కుటుంబాన్ని అన్నింటినీ విడిచిపెట్టింది. నిశ్చయంగా దేవుణ్ణి, ఆయన స్థలాన్ని, ఆయన ప్రజలను ప్రేమించింది. ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ దొరికిపోయింది. దానికోసమే దేవుడు ఒక అద్భుతమైన ధనవంతుడిని సిద్ధపరిచాడు. ఎవరైనా ధనవంతుడు? మంచివాడు, దయగలవాడు, ప్రేమగలవాడు, బతికిన వారికి, సచిన వారికి ఉపకారం చేసేవాడు. ఆ వివాహం ద్వారా కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఓబేదు. ఓబేదేమో యెషయికి తండ్రి, యెషయేమో దావీదుకి తండ్రి, దావీదేమో ఈ లోకానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తుకు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవుడు మన కోసమే అవకాశాలు ఇస్తున్నాడు. ఏమైనా తీసుకోవచ్చు. దొరకల ఐశ్వర్యాన్ని, అంతస్తును, ఘనతను తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. వాటిని ధృవీకరించి ఏమాత్రం ఇక నిరీక్షణ లేదు అనేటువంటి స్థితిలో ఒక అదృశ్యమైనటువంటి నిశ్చితంలో బహుమానాన్ని సిద్ధపరిచి అవకాశం ఇవ్వచ్చు. ఈ అవకాశాన్ని మనమే వినియోగించుకుంటున్నాం. మన చేతిలో ఉంచారు. బలంతో లేదు. ఓర్పు అవే వెళ్ళిపోవచ్చు. రూతు వలె విశ్వాసంతో ముందుకు రావచ్చు. అలా విశ్వాసంతో ముందుకు రావడం వల్ల ఓర్పా దేని కోసం అయితే పోయిందో దానికంటే 100 రెట్లుగా దొరికిపోయింది. ఒక ధనవంతుడైన భర్త దొరికాడు, ఒక కుమారుడు పుట్టాడు. రాబోతున్న రక్షకుడు యేసుక్రీస్తు వంశాలలో ఒక నిశ్చత్వంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్త్రీ పేరు వస్తుంది. అంటే ఈ పేరు శివగంతులో ఉన్నది. ఈ లోకంలోనేమో ఒక ఉన్నతమైన స్థాయిలో జీవించింది ధనవంతుల కుటుంబంలో, నిశ్చత్వంలోనేమో పరలోక జీవనంలో రాయించబడింది. ఇంత మేలు దేవుడు సిద్ధపరిచి నయోమి ఆయన కోడలు వారి వ్యక్తిలో ఉన్నట్టుగా చేసి తిరిగి ఆయన ఏం చేశాడు? యూదా దేశానికి తీసుకొచ్చాడు. అంటే నయోమి విషయంలో దేవుని కృప విడిచిపెట్టిందా? 8:32 చూడండి. 8:33 8:33 పేరు నెంబర్ 654. 654. చాలా కాలం క్రితం యెహోవా ప్రత్యక్షమైతేను చాలా శుద్ధమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువకనీయలా. కృప చెబుతున్నాడు. దేవుడి యొక్క ప్రేమ శాశ్వతమైంది, అంతలేనిది. ప్రేమ మరణమంతా బలవంతమైంది. నదీ ప్రవాహ జలములు, సముద్ర అగాధం ఏమి అవి ఆత్మజాలం. నిమిషం నా విషయం. ఆయన విడిచిపెట్టి ఇష్టపడంగా దూరం అయిపోయినా కర్మని ప్రేమించి, ఐశ్వర్యాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, లోకాశను ప్రేమించి శాశ్వతంగా దూరమైనటువంటి ఒక ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్న ఆయన ప్రేమ మాత్రం మన ఎడల మారలేదు. అది చెడుకున్న విషయంలో, నయోమి రూతు విషయాల్లో మనం చూస్తున్నాం. నా విషయంలో అనేక మంది భయంకరమైన పాపాలమైన సౌందర్య విషయాల్లో నీ విషయంలో కూడా ఉంది. ఇలాంటి కృపను చూపించే ఒక శాశ్వతమైన ప్రేమ చూపించే ప్రేమామృతమైనటువంటి ప్రేమామృతమైన దేవుణ్ణి, తన సొంత కుమారుడిని మన కోసం అంతరించడానికి వెడితేనటువంటి ఆ దేవుణ్ణి, దాంట్లో సమస్తాన్ని, ఊపిరి జీవాన్ని కాపుల ఆ దేవుణ్ణి మనం సృష్టించుకుని ఎట్లా ఉండగలం? ఆయన ప్రేమ కొరకై, ఆయన కృప కొరకై మనం నిత్యము సృష్టించవలసిన వారు. బైబిల్లో అదృశ్యాన్ని దేవుని సృష్టించడానికి ఒకే ఒక కారణం చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన 136వ అధ్యాయం చూడండి. కీర్తన 136వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేరు నెంబర్ 523. కీర్తన 136వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు? ఆయన కృప నిరంతరమైనది. చదవండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు? ఆయన కృప నిరంతరమైనది. చదవండి. ప్రభువుల ప్రభువుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరమైనది. చూడండి, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాల్లో ప్రతి వచనంలో ఏముంటుంది మీరు గమనించండి. ప్రతి వచనంలో 26 వచనం చూడండి. 26 వచనం, ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరములు. 26 వచనాలు, 26 పర్యాలు ఏముంది? ఆయన కృప నిరంతరములు. అంటే అర్థండి, మనం జన్మించింది మొదలుకొని జన్మించక పూర్వం నుండి నిశ్చితంలో ఆయనతో చేరు వరకు ఏముంటుంది? ఆయన కృప నిరంతరం, ఫర్ ఎటర్నల్. అందుకోసమే 8:33లో
ఎటర్నిటీ టు ఎటర్నిటీ అన్నాడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అంటే ఇంగ్లీష్ మరి. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. లార్డ్ లవ్స్ యూ సో దట్ హిస్ గ్రేస్ ఇస్ అబడెంట్లీ చుట్టుకుంది నీ మీద. ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. అందుకే బతుకుతున్నాం. అసలు మనం బతుకుతున్నదికే ప్రభుత్వం చెల్లించాలి. రెండవది, ఆయన సన్నిధిలోనికి మనం తిరిగి రావడానికి ప్రభు ఏర్పాటు చేసిన నయోమికి, ఆ చిన్న కుమారునికి ఏర్పాటు చేసిన ఆ దరిద్రము, ఆ రక్త స్థితి, 19 పొట్టుతో కడుపుకోవడానికి ఆశపడితే దొరకని స్థితిని బట్టి ప్రభుత్వం ఏం చేయాలి? స్తుతించాలి. ఈ సముద్రం బట్టి కాదు. ఆ చిన్న కుమారుడు 19 పొట్టు తిని కడుపు నింపుకొని ఆశపడితే దొరికి ఉంటే ఎక్కుండేవాడు అక్కడే ఉంటాడు. అయితే అది కూడా దొరకనందుకు తిరిగి రావడం. ఇది దేనికి స్తుతి చెల్లించాలి? ప్రభా 19 పొట్టు తిని నా కడుపు నింపుకొన ఆశపడి తిని అలాంటి ఒక స్థితిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ నయోమి కానీ రిక్తురాలుగా కాకపోతే తిరిగి యూదా దేశానికి బెత్లెహేముకు ఎవరెదో మార్గానికి వచ్చేది కాదు. ఇప్పుడు దేన్ని బట్టి స్తుతి చెల్లించాలి చెప్పండి? కొందరికి ప్రభా ఇల్లు ఇచ్చినందుకు, ఈ ఆస్తి ఇచ్చినందుకు, దానికి స్తోత్రం, దానికే స్తోత్రం. అదిగో ఆ కడపడి స్థితిలోనికి నడిపిస్తూ ఆ స్థితి ఈనాడు నాకు ఒక మార్గం అయింది. ఏ మార్గం? నిన్ను కలుసుకునే ఒక మార్గం, నీలో చేరే ఒక మార్గం, నేను అనుభవించే ఒక మార్గం, నీలో చివరిని అనుభవించే ఒక మార్గం. ఈ ఏకైక మార్గం యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టుకుని భాగ్యముని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తను తానట్లా రిక్తునిగా చేసుకున్న ఆ శిలువ మార్గం ద్వారా ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. యేసుక్రీస్తులో శిలువ లేదనుకోండి, ఇక ఏ మనిషి కూడా దేవుని దగ్గరికి చేరడానికి మార్గమే లేదుగా. ఏ మనిషి అయినా, ఎంత దుర్మార్గుడైనా, పాపాత్ముడైనా, ఏ జాతి మతానికి చెందిన వాడైనా